ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ రష్మిక మాత్రం రచ్చ గెలిచి ఇంట మాత్రం రచ్చ రచ్చ చేసుకుంటుందంటున్నారు జనాలు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ సొంత గడ్డపై మాత్రం నెగటివిటీ ఫేస్ చేస్తోంది. కన్నడ జనానికి దూరం అవుతోంది. అసలు కన్నడ వాళ్ళకి రష్మిక అంటే ఎందుకంత కోపం? నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ తో సౌత్ టు నార్త్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రష్మిక ఎంత సక్సెస్ కొడుతుందో అంతే ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తోంది. ఇప్పటికే తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ రంగం నుంచి రకరకాల కారణాలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న రష్మికకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ మధ్యనే ఉన్న ఈ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ప్రస్తుతం రష్మిక హాట్ టాపిక్ అయింది. రష్మిక మీద సినిమా రంగంలో కొంతమంది స్టార్లు అసలు మూలాలనే మర్చిపోయిందన్న కోపంతో కొంతమంది ఆడియన్స్ పీకల్లోతు కోపంగా ఉన్నారు. అయితే ఈ కోపాన్ని తగ్గించేలా రష్మిక ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఇంప్రెస్ చేసేలా పోస్ట్ కానీ పెట్టలేదు. దీంతో ఇంకా ట్రోల్ చేస్తున్నారు రష్మికని. సరిగ్గా అలాంటి టైంలోనే మరో ఇష్యూకి తెరతీసింది రష్మిక. కర్ణాటక ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పిలవడానికి వెళ్తే అసలు రష్మిక రెస్పాండ్ అవ్వలేదని, అసలు కర్ణాటక ఎక్కడుందో తెలియదని మాట్లాడిందని పొలిటీషియన్స్ పబ్లిక్ గా కంప్లైంట్ చేయడంతో రష్మిక మీద ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రష్మిక మీద ట్రోలింగ్ కొత్త కాదు. అయితే ఈ ట్రోలింగ్ కాస్త నెగటివిటీకి దారితీస్తోంది. రష్మికని అసలు కన్నడ రంగం నుంచి బహిష్కరించాలంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రష్మిక సౌత్ టు నార్త్ సినిమాలు చేస్తున్నా కన్నడ నుంచి మాత్రం ఒకటంటే ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. ఎందుకంటే గతంలో రష్మికకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి ఎవరో తెలియనట్టు బిహేవ్ చేయడంతో అక్కడే రష్మికకి సినిమా ఇండస్ట్రీకి దూరం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మొన్నీ మధ్య నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ అసలు కన్నడ ఇండస్ట్రీని కోట్ చేయకుండా లైట్ తీసుకుందని రష్మిక మీద కన్నడ సినిమా ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గా కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ ఇష్యూలో రష్మిక బిహేవియర్ గురించి ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ గా మాట్లాడడంతో రష్మిక ఇష్యూ పెద్దదైపోయింది. అయితే ఇప్పటికీ రష్మిక రియాక్ట్ అవ్వకపోవడం, సంజాయిషి ఇవ్వకపోవడంతో ఈసారి రష్మికకి కన్నడ సినిమా రంగం నుంచి గట్టి దెబ్బే తగులుతుంది అన్న చర్చ జరుగుతోంది. అయితే రష్మిక మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా బాలీవుడ్ లో తన అప్కమింగ్ మూవీ సికందర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.